కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చాలా సంతోషం. మన సమయాన్ని లేఖనంలో కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించిన యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనొచ్చండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడైనటువంటి భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన, మా వాక్కుల యొక్క పలుకుల యొక్క సమకూర్పు చేత నీ కృపను మేము పొందుకోలేము, కానీ కృపను అనుగ్రహించుట నీ స్వభావం అయి ఉన్నది కనుక, నీవే ప్రేమ స్వరూపై ఉన్నావు కనుకనే ఆ రెండింటిని మీ యొద్ద నుంచి మేము పొందుకోగలుగుతా ఉన్నాము. నీ ఆత్మ వలనే తప్ప ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మేము ప్రార్థించకుండా ఉండలేము. నాయన, ఈ సమయంలో మీ ఆత్మ చేత మేము ప్రార్థిస్తున్నటువంటి ఈ ప్రార్థనలో దయచేసి నీ ఆత్మ తోడుని సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. మాకు కావలసిన ఆహారం మాకు అనుగ్రహించండి, మాతో మీరు మాట్లాడండి. మీ యందు మేము ఆనందించాలని ఆశపడతా ఉన్నాం ప్రభు. ఏ మనుషుని సంతోష పెట్టాలని మేము చూచట్లేదు, కానీ నిన్ను మాత్రమే సంతోష పెట్టాలని, నీ ఆజ్ఞలను బట్టి మాత్రమే నడవాలని ఆశపడుతున్నాం కనుక ఆయన ప్రత్యక్షత గుండా మమ్మల్ని ముందు కొనసాగింపు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు వారు కైసరయ ప్రాంతాల వరకు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా అనేకమైనటువంటి సంభాషణలు మాటలు జరిగించిన తర్వాత ఆయనకును తన శిష్యులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంభాషణ. ఈ సంభాషణలో ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదే మాట రెండు విధాలుగా కూడా అడగవచ్చు. ఒకటి, సాధారణంగా ఈ లోకంలో ఉండే ఏ వ్యక్తులన్నా చూడండి, ఏమంటావు నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరు వింటున్నారా? నేనంటే ఏంటో చూపిస్తా వాళ్ళకి. నన్ను గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, అని సంగతి చెప్తా. సార్ నా మాట గ్రహించగలుగుతున్నారు అనుకుంటా. కానీ యేసు ప్రభు ఆయన అడుగుతున్నటువంటిది ఆ విధానం ఎలాంటిదంటే, నేను ఏమై ఉన్నానో అది ఈ ప్రజలు పట్టుకోగలిగితిరా, తండ్రి నన్ను ఏ రూపాన పంపించినాడో అది వీరు గ్రహించితిరా, వచ్చి ఉన్న వాని విషయంలో వీరికి ప్రత్యక్షత ఉన్నదా? ఎందుకంటే బాప్తిజం ఇచ్చే యోహాను గారి విషయంలో కూడా ప్రజలు స్పష్టత లేక, సరిగ్గా చెప్పాలంటే ప్రత్యక్షత లేక, నీవు క్రీస్తువా అని అడగవలసి వచ్చింది. క్రీస్తు కోసం ఎదురు చూస్తున్న వారికి గట్టిదైనటువంటి స్వరము చేత సత్యాలు మాట్లాడుతూ అద్భుతాలు చేసే ఏ ఒక్కరైనా సరే క్రీస్తులాగే కనబడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అది ఎక్కడి వరకు సాగిందయ్యా అంటే, ఈ గడియ వర్తమానికుడు కూడా దానికి అతీతుడు కాలేకపోయినాడు. ఆయన ద్వారా దేవుడు నడిపించిన గొప్ప కార్యాలు చూసినప్పుడు ఆయనను కూడా క్రీస్తువు అని నమ్మిన ప్రజలున్నారు. ఒక సహోదరి అయితే ఆయనకు ప్రశ్న రాసింది, క్వశ్చన్ ఆన్సర్స్లో ఈ మాట ఉంటుంది, ప్రజలు నిన్ను గురించి ఇలాగ చెప్పుచున్నారు, నువ్వు నిజంగా క్రీస్తువేనా, నువ్వు మెస్సయ్యావా అని అడిగేదాన్ని.
ఇప్పుడు బ్రహ్నం గారు కూడా కొంతకాలం సేవల నుంచి పక్కకి జరగడానికి కానీ ఒక సర్పము పసుపు లేదా నలుపు రంగులో ఉన్నటువంటి ఆ యొక్క సర్పము ఏ విధంగా తన సంఘం పైన తన పరిచర్య పైన దాడి చేస్తుందో అన్న విషయాన్ని కనుగొనడానికి ఆయన కూడా చేసింది ఇదే కార్యక్రమం. ప్రజలు నన్ను గురించి ఏమంటున్నారు, వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు తాను వట్టివాడై ఉన్నప్పుడు తను గొప్పవాడని ఎన్నడూ కూడా ఊహించుకోకూడదు. తను ఏమై ఉన్నాడో ఎదుటివాడు దాన్నే గ్రహించుట మంచి విషయం. నేను సాధారణమైనటువంటి ఒక మానవుడై ఉండగా ఒక వ్యక్తి తనను దేవుడని భావిస్తున్నాడు అంటే దాన్ని ఖచ్చితంగా సరిచేయాల. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ సందర్భాన్ని ఇప్పుడున్న వర్తమాన సంఘంలో వివిధ రకాలుగా చూడగలుగుతాను. నేనైతే మేబీ గొప్పగా వాడబడుతున్నటువంటి సేవకులనే కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఉపదేశకులు అవ్వచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అధికంగా వాడబడుటను బట్టి తెలియకుండానే వారిని వారి వారి స్థానాల్లో నుంచి తప్పించి మరొక టైటిల్స్ మనకు అప్పచెప్తా ఉన్నారు. మేబీ ఆ కాపరులు అలాగ అనుకోకపోవచ్చు, ప్రజలు అలాగ అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు నన్ను గురించి వారు ఏమంటున్నారు, ఒక గొప్ప సేవకుడనా లేదా మనుష్య కుమారుడనా. ఎస్, అలా అనుకున్న వారు కూడా లేకపోలే. అంటే దేవుడికి చెందవలసినటువంటి ఘనత దేవుడికి మాత్రమే చెందినట్లుగా, రెండవది సత్యమును ఉన్నదున్నట్లుగా పట్టుకున్నట్లుగా ప్రజలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కొంత మట్టుకు పరిగణలోకి తీసుకోవడము ఖచ్చితంగా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే బాప్తిజం ఇచ్చే యోహానుని త్రోవను సిద్ధపరచువాడనే స్వీకరించాలి, వచ్చినటువంటి క్రీస్తుని వాగ్దానం చేయబడిన మెస్సయానే గ్రహించాలి. ఏ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా ఎక్కడ సమస్య వచ్చిందయ్యా అంటే దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకే రకమైన బాధ్యతతో, ఒకే రకమైనటువంటి పిలుపులతో రావడంలా. బాప్తిజం ఇచ్చే యోహాను గారి యొక్క పిలుపు వేరు, ఆయన పని వేరు. ఇర్మీ యొక్క పిలుపు వేరు, ఆయన పని వేరు. మెస్సయ్య యొక్క పిలుపు వేరు, ఆయన పని వేరు. అందుకే కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనే చివరికి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్న వారు కూడా అడుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే, నీవు ఆ ప్రవక్తవా, లేదా నీవు మెస్సయ్యవా, లేదా నీవు ఏలియావా? ఆయన అంటాడు, నేను ఏలియాని కాదు. మరి నువ్వు ఎవరవు అంటే, నేను మార్గములు సిద్ధపరచడానికి వచ్చిన వాడును, అరణ్యంలో ఒక కేకను అంటాడు ఆయన. ఎవరు అనుకుంటున్నారో ఆ అనుకునే దానిని బట్టి ఆ వచ్చేవారి యొక్క పరిచర్యను గురించి తప్పిపోకుండా ఉండడానికి ఇదొక అవకాశం. వచ్చిన వాడిని గనక క్రీస్తై ఉన్న వాడిని పట్టుకొని ఇర్మీ అన్నారు అనుకోండి, అతని గుండె జరిగే పరిచర్యను గ్రహించలేదు, గుర్తుపట్టలేదు. సేమ్ ఇది మొన్న మధ్యలో ఒక 5 పరిచరిక వర్గాలను ఒక వర్తమానం చెప్పాను, మీరు విని ఉన్నారా? దయచేసి మీరు దేన్ని నిర్లక్ష్యం చేయబాకండి. దాంట్లో మీరు చూస్తూ ఉంటే పిలువబడిన పిలుపు, వారి కార్యాలయం ఏమిటో గ్రహించకుండా ప్రతిదాన్ని ఆపాదించుట వలన కూడా వారి గుండా జరిగే పరిచర్యను సరిగా పట్టుకోలేకపోతున్నారు. తనను గూర్చి ప్రజలు ఏమనుకొనుచున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది గర్వపూరితంగా జరగకూడదు, కానీ సత్యమును సత్యమై ఉన్నట్లుగా పరిచర్య ధర్మాలలో ఉన్నట్టుగా గ్రహించడానికి ప్రజలు నిన్ను గురించి ఏమనుకొనుచున్నారన్న మాట చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే అడిగారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నిన్ను గురించి ఇర్మీ అనుకుంటున్నారు అన్నప్పుడు ఓకే పర్వాలేదు అని అనలేదు ఆయన. నిన్ను గురించి ఏలియా అనుకుంటున్నారు అంటే పర్వాలేదు, ఏదో ఒకట్లే, ఆయన కూడా దేవుడి సేవకుడేగా అని అనుకోవడం లేదు ఆయన. ఆయన సరి అయిన రీతిలో తాను ఏమై ఉన్నాడో ఉన్నది ఉన్నట్టుగా పట్టుకొలిగిన వారి కోసమే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మెస్సయ్య అయి ఉన్నాడనియు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడనియు, జీవము కలిగిన వాడై ఉన్నాడనియు అన్న విషయాన్ని అక్కడ పట్టుకోగలిగింది ఒక్కరే. అందుకే ఆయన అంటాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. ఇది నీకు ఎలా బయలుపరచబడింది? ఎలా బయలుపరచబడింది? పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే తప్ప మరి ఏ రీతిగా నీకు బయలుపరచడానికి అవకాశం లేదు. నేను మరల మీతో ప్రత్యక్షతే విజయం అనేటువంటి రెవల్యూషన్ ఇస్ ద విక్టరీ అనే వర్తమానాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాను.
అయితే జాగ్రత్తగా గమనించండి. ఒక పిల్లవాడికి తను ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో నేను చెప్పడం వల్లనో, అనేక మంది తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి నేర్చుకునటం వల్లనో ఒక గుణలక్షణ మతంలో ఉత్పత్తి అయితే అది వేరు. ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానుగానే కొన్ని లక్షణాలు కొన్ని గుణలక్షణాలు వాళ్ళు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. సరే, మీకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సాధారణంగా ప్రకృతిని చూడండి. ఒక కోడి తన పిల్లకు ఎలా నీరు తాగాలో ఎలా తినాలో చెప్పుద్ది, ఎక్కడెక్కడ తినాలి ఎలా దవ్వాలో చెప్పుద్ది. కరెక్టేనా? ఎలా అరవాలి, ఎలాంటి శబ్దాలు చేయాలో చెప్పుద్ది. కానీ ఈ జంతు ప్రపంచంలో మీరు చూస్తూ ఉంటే కొన్ని విషయాలు ఉంటాయి, మీరు నేర్పించకుండానే ఆటోమేటిక్గా స్వతహాగా వస్తాయి. ఉదాహరణకి చేపకు ఈత నేర్పడం లాంటిది. దాన్ని ఎవరు నేర్పరు. దాన్ని ఎవరు నేర్పిస్తారు? తల్లి యొక్క బాధ్యత కాదు అది. మరియు అది పుట్టగానే అంతెందుకు, చివరికి మన కొన్ని లేగదూడలను చూడండి. అవి జన్మించిన వెంటనే మనుషుల్లాగా లేచి నడవడానికి 1 సంవత్సరం కాలం తీసుకోవవి. కొన్ని అయితే పుట్టిన వెంటనే చంగచంగనే ఎగురుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే జంతు ప్రపంచంలో చాలా ఉంటాయి. అంటే కొన్ని విషయాలు నేర్చుకున్నటలో, గ్రహించుటలో, నేర్పించటం వలన వచ్చే ఉన్నవి కొన్ని ఇన్బిల్ట్గా వాళ్ళ జన్యుల్లోనే అవి నిర్మాణం చేయబడి ఉన్నాయి. అట్లాగే దేవుడి చేత ముందు నిర్ణయంలో ఉంచబడిన ప్రజలకు ప్రత్యక్షత అనేది ఇన్బిల్ట్గానే లోపల దాచిపెట్టబడ్డది. ఇది ఒకరు నేర్పించటం వల్ల రాదు, కానీ ఒకరు ట్యాప్ చేయడం వల్ల వస్తుంది. మంచిగా గమనించండి. ఒకరు నేర్పిస్తే ప్రత్యక్షత రాదు, ఒకరు ట్యాప్ చేయాలి. ట్యాప్ అంటే ఎవరో ఒకరు దాన్ని తట్టాల. తట్టబడుట వలన ప్రత్యక్షత ఉత్పత్తి అవుతుంది. తట్టేది ఏంటి? పరిశుద్ధాత్మే. దేని ద్వారా? వాక్యమును బోధించుట ద్వారా. ఇది ఒకప్పుడు ముందు నిర్ణయంలో ఉంచబడినటువంటి ప్రజలు, వారిలో జన్యువులలోనే దాచిపెట్టబడ్డటువంటి ఆ ప్రత్యక్షత ఒకరు నేర్పించడం వలన కాదు, కానీ తట్టుట వలననే వారిలో ఉన్న ఆ ప్రత్యక్షత ఒక్కసారి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నేను అందుకొరకే చాలామంది చర్చిల్లో చూశారు, వారి యొక్క సండే స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళు బోధించే విధానాన్ని గమనించారు. అది ఎలా ఉందంటే, స్కూల్లో కదా నేర్పిస్తారు చూసారా, ఎగ్జామ్లు పెట్టి, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టి, ABCD, ఫిల్ ఇన్ ద గ్యాప్, మ్యాచ్ ద ఫాలోయింగ్, రైట్ 5 మార్క్స్ ఎస్సే అన్నట్టుగా నేర్పిస్తూ ఉంటారు. నీవు జన్యు రూపంలో వారిలో పెట్టబడినటువంటి ఆ ప్రత్యక్షత తట్టి లేపే విధానం అది కాదు. అది ఎల్లవేళలా పరిశుద్ధాత్ముడు మధ్యలో పనిచేస్తూ బోధ రూపంలోనే జరగాల. బాలుడికి బాలుడి స్థాయిలోనే బోధించాలి, కానీ అక్కడ పరిశుద్ధాత్ముడే వారిలో ఉండేటువంటి ఆ ప్రత్యక్షతను తట్టి మరీ లేపగలగాల. ఈరోజు నీ వర్తమానంలోకి వచ్చినటువంటి మనము కాలేజీలో నేర్పించేటువంటి ఈ బైబిల్ యొక్క తరగతులు తప్పని చెప్తున్న చాలా సంఘంలో ఇదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. నేనైతే అలాగూ చేయను. వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో నేను ఎల్లవేళలా పెద్దవాళ్ళకి చెప్పే ఏ వర్తమానాలు పిల్లలకు చెప్తాను. డోస్ మారుతుంది, వాటిలో చెప్పేటప్పుడు విధానాలు మారుతాయి. ఎందుకంటే ప్రత్యక్షత అనేది పసిబాలుల నుంచే ప్రారంభమవుతుంది. ఈవెన్ వాళ్ళ చిన్న బాల్య దశలో నుంచే ప్రత్యక్షత ఉత్పత్తి అవ్వడం అనేది మొదలవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రత్యక్షతను గురించే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఏమై ఉన్నదనుకుంటున్నారు? ఇప్పుడు ఈయననే కనుక క్రీస్తుని కాకుండా మరొక వ్యక్తిగా పట్టుకున్నారనుకోండి, ఈయనని ఏలియా అనుకున్నారనుకోండి, అప్పుడు ఈయన పని ఏముంటుంది? సమస్తమును చక్కబెట్టే పని చేస్తున్నాడేమో అనుకుంటారు. ఆ వ్యక్తి ఆ కార్యము ఒకదానితో ఒకటి బంధం కలిగి ఉంది కాబట్టి ఏ వ్యక్తి అనుకుంటావో అదే కార్యం వైపు నీ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఈ రోజున అదే జరిగింది. బ్రహ్నం గారిని పట్టుకొని క్రీస్తు అన్న వాళ్ళు కూడా లేకపోలే. బ్రహ్నం గారిని క్రీస్తు అన్నప్పుడు బ్రహ్నం గారు చెప్పే ప్రతి మాట దేవుడి మాటగానే తీసుకొని ముందుకు పోయే ప్రజలు ఉన్నారు ఈ రోజున. ఒకసారి గుర్తించడంలో తప్పు జరగగానే ఆ గుర్తింపబడిన వ్యక్తి యొక్క కొనసాగింపు పరిచర్యను గ్రహించడంలో కూడా మొత్తం తప్పులే జరుగుతాయి. మొత్తం కూడా ఈ ఎంటైర్ మెసేజ్లో కూడా అదే జరుగుతుంది. ఏ విషయాన్ని గురించైనా సరే
ప్రారంభంలోనే ప్రత్యక్షతలో కొంచెం తప్పుగా ఉండగానే వెంటనే సరి చేసుకోవాలి. వెంటనే సరి చేసుకోకుండా ఇంకా 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 దబాయించి తాము నమ్ముచున్నదే సరి అన్నదని చెప్పి ముందుకు సాగుతున్న కొలది ఎంత భయంకరం వద్దంటే ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్ అంటే పోకడ మాట. ఏంటంటే నువ్వు ఒక తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు నీకు తెలిసిందనుకో వెంటనే దిగాల, లేదనుకో ఎంత లేట్ చేస్తావో తిరిగి వెనక్కి వెళ్ళడం అంత ఖరీదైన ప్రయాణం. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక ఊరు అయ్యో ఒక ఊరు దాటేస్తాను కదా అని వెంటనే ఇక్కడనే దిగితే బాగుండు. వెనక్కి తిరిగిపోవడానికి నాకైతే ఒక 10-15 నిమిషాలు పట్టొచ్చు, 10-15 రూపాయలు పట్టొచ్చు. కానీ లేదు నేను దాటానంటావా, లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను అని దబాయించేటట్టుగా చూసుకుంటే ఇంకా సమయం కొనసాగుతున్న కొలది వెనక్కి తిరిగి రావాల్సినటువంటి ప్రయాణం యొక్క ఖరీదు సమయాన్ని పెరిగిపోతాయి. ప్రత్యక్షతలో కూడా అంతే. దేవుడు ఒకసారి ప్రత్యక్షత గుండా సరి చేస్తున్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సరి చేయబడాలి. ఆలస్యం చేస్తున్న కొలది దాని వ్యయము, దాని వలన మనం చెల్లించుకునే మూల్యము చాలా భారీగా ఉంటుంది. అది ఎవరైనా సరే. బిలాం ప్రవక్త అదే చేశాడుగా. అతనికి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత లభించింది. ఏమని? దేవుడు ఇజ్రాయేలును వదలలేదు, ఇజ్రాయేలును హింసించడానికి శపించడానికి ఇష్టపడట్లా. ఇది తెలిసినా కూడా ఆయన మరింతగా రాంగ్ డైరెక్షన్లో పోతూ తాను దిగవలసినటువంటి స్టేషన్ దాటి ఇంకా దూరం దిగింది ఆయన. చివరికి అది ఆయన ఒక చెడ్డ ప్రవక్తగాను, ఒక భయంకరమైనటువంటి దుష్టుడిగా మార్చేసింది. ప్రత్యక్షత అంత ప్రాధాన్యమైనదయ్యా. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క మాటలు ఎంత సులభంగా లేకపోతే ఎంత సరళంగా కనబడుతూ ఉన్నాయో. 30-40 సంవత్సరాలు సేవ చేసినటువంటి సేవకులు కూడా ఈ వర్తమానంలో, ముఖ్యంగా కొన్ని ఫారిన్ కంట్రీలో చూసినప్పుడైతే వారు ఈ సేవల్ని వదిలేసి వర్తమానాన్ని దాటి వెళ్ళిపోయి ఈ వర్తమానానికి అసలు బైబిల్కి ఈ మేఘానికి సంబంధం లేదు అనే ఒక దుర్బోధనలో కూడా జారిపోయినారు. అలాంటి సంఘాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు సేవలు చేసిన ఎంతకాలము? చాలా సంవత్సరాలు, 40 పైచలకు సంవత్సరాల సేవ చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ చర్చిలు అమ్మేసుకున్నారు కూడా. లేదా చర్చిల ముందు టూలెట్ అని బోర్డు పెట్టారు. దేనిని బట్టి అంటే ప్రత్యక్షతలో జారిపోవటాన్ని బట్టి. ఎదిగారు కొన్ని సంవత్సరాల తరబడి అనుకుంటున్నారు, కానీ అంతం వరకు అదే ప్రత్యక్షత కొనసాగించబడాలి. అరువు వచ్చే ప్రత్యక్షతకి జన్యువుల గుండా వచ్చే ప్రత్యక్షత వ్యత్యాసం ఉంటుంది. జాగ్రత్త వినాలి. ఒకరు చెప్పడం వల్ల తట్టి లేపేటువంటి ప్రత్యక్షత వేరు, నేర్పడం వల్ల వచ్చే ప్రత్యక్షత వేరు. ఈ నేర్పడకుండా వచ్చే ప్రత్యక్షత ఎక్కువ కాలం నిలబడదు. అది ఒక రోజున సరి అయినటువంటి రీతిలో ప్రశ్నలు రాగానే వారి విశ్వాసాలు కదిలించబడి జారిపోతారు వారు. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, సి ది రెవల్యూషన్ ఈజ్ ఎ విక్టరీ. ప్రత్యక్షతే విజయాన్ని అనుగ్రహించేది అంటూ ఆయన ముఖ్యంగా ఆదిలో ఉన్నటువంటి కయీను మరియు హేబేలు యొక్క ఉదాహరణగా చూపించి కయీను హేబేలు విషయంలో మీరు చూస్తే వారి మధ్యలో ప్రత్యక్షతే అసలైనటువంటి విభేదించేటువంటి కారణం. ఏ రకమైన బలి ఇవ్వాలి, ఎలా దేవుని దగ్గరికి మనం చేరుకోగలగాలి, చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఆయన అంగీకరిస్తాడు, ఎలా లక్ష్య పెడతాడు, ఈ విషయాలు ఆయన వినిన సంగతుల కంటే అధికంగా ఆయన గ్రహించగలిగింది కేవలం ప్రత్యక్షత ద్వారానే. ఇదిగో ఆ ప్రత్యక్షతే నిజమైన మార్పును కలిగజేసేది. మనకు తెలుసు, శిష్యుల్లో, దేవుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో, అపోస్తలులలో ఇద్దరు ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను పొందుకున్నారు. ఒకటి పౌలు గారు, 2 పేతురు గారు. వీళ్ళందరిలో కన్నా పౌలు గారు పొందుకున్న ప్రత్యక్షతలు మరీ ఉన్నతమైనవి. వీటిని గ్రహించుటకు కొంతమందికి శక్తి చాలదు అంటాడు పేతురు గారు. ఆమేన్. ఆ రెవల్యూషన్లోనే అందుకే ఆయన పేతురు గారు కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేని మాటలు మాట్లాడాడు. రెప్పపాటులో కలిగేటువంటి శరీర మార్పుని గురించి మాట్లాడాడు ఆయన. మేఘములలో కొనిపోబడటం గురించి మాట్లాడాడు ఆయన. ఆ ప్రత్యక్షత స్థాయిని బట్టి ఆయన అలాంటి దేవ సంబంధమైనటువంటి బోధలు చేయగలిగాడు. బైబిల్లో చాలా చోట్ల కూడా దాచబడిన చోటలో నుంచి దాన్ని తెలియపరచబడినటువంటి విషయాల ద్వారానే అనేకులు విజయాన్ని పొందుకోవడం చూస్తాం. జాగ్రత్తగా గమనించి ఇప్పుడు ఉపద్గత రీతిలో మాట్లాడతాం. గమనించండి. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత, జన్మించిన వెంటనే
మరియకి కానీ యోసేపు కానీ ఏ విషయము తెలియపరచబడలే ఏ వ్యక్తి ద్వారా. కానీ ఒక విషయము సహజాతీతంగా వారి ఎదుట ప్రత్యక్షపరచబడతా ఉంది. ఏమని? బాలుని చంప వెతకడానికి చూచువారు ఇంకా ఉన్నారు, కాబట్టి నువ్వు వెంటనే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఐగుప్తు ప్రయాణం చేయాలి. బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా చూడండి, దేవుడి పరిశుద్ధులు ఒక ప్రమాదంలో నుంచి తప్పించబడాలన్నా, ఒక చోట విజయం ఉత్పత్తి అవ్వాలన్నా, శత్రువులను అనగదొక్కాలన్నా ఈ ప్రతీది కూడా ప్రత్యక్షత పైన ఎక్కువగా జరిగాయి. మెజారిటీ. ఇక్కడ భుజబలాలు ఉండవు, కండబలాలు ఉండవు. దేవుడి పక్షమున భుజబలాలు ఉండవు, కండబలాలు ఉండవు. అధికంగా ప్రత్యక్షతలోనే వీరి విజయాలు ఆధారపడ్డాయి. యేసు ప్రభు చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ఉండగా వారికి ఒక విషయం బయలుపరచబడతా ఉంది. మిమ్మల్ని బాలుని చంప వెతకడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత వారికి దొరకగానే ఆ ప్రత్యక్షతలో వారు శిశువుడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడము, ఆ రామాలో పెద్ద అంగుళారు పేరు పడడం జరిగింది. 2 సంవత్సరాల కంటే కింద ప్రతి ఒక్కరిని చంపారు. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి వెళ్ళి కాపాడింది ఏది? ప్రత్యక్షత. మనుష్యుల వల్ల కలిగిన ప్రత్యక్షత కాదు అది, మరి నేరుగా దేవుడి యొద్ద నుంచి వచ్చే ప్రత్యక్షత అది. టైటస్ అనేటువంటి చక్రవర్తి కాలంలో కూడా మీరు చూస్తే అతడు యెరూషలేముపైకి దండయాత్ర చేయడానికి విపరీతమైన సైన్యంతో వచ్చాడు. దండయాత్ర చేస్తున్న సమయంలో కూడా యేసు ప్రభువు ముందే చెప్పారు, ఏమని? ఒక శ్రమల దినం రాబోతా ఉన్నది, అత్యంత భయంకరంగా ఉంటుంది, పాలిచ్చు వారికి సైతము అది శ్రమగానే ఉండే దినాలు. ఈ మాటల యొక్క అర్థాన్ని గ్రహించి ప్రత్యక్షతను పొందుకున్న ప్రజలు కేవలం అపోస్తలులు మాత్రమే. ఎప్పుడైతే వారు ఇట్లా దండెత్తడానికి రాబోతున్నారో అదే సమయంలో ఆ ప్రాంతాన్ని వదిలి యేసు ప్రభువు కదా బాల్య దశలో బెత్లెహేమును దాటి ఐగుప్తు ప్రాంతానికి ఎట్లా వెళ్ళినారో శిష్యులు అదే మాదిరిగా యెరూషలేం ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయినారు. అక్కడున్న క్రైస్తవులందరి యొక్క ఊచకోత కోయబడ్డది. దేవుని నమ్మి వెంబడించే ప్రతి ఒక్క ప్రజలకు విపరీతమైనటువంటి శ్రమ హింస వచ్చాయి. ఎక్సెప్ట్ దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఆ ప్రత్యక్షతే ఆ రోజున వారిని ఆ స్థలంలోంచి బయట సమాధానకరమైనటువంటి ఒక స్థలంలో నిలబెట్టగలిగింది. ఇట్ ఈస్ ది ఓన్లీ రెవల్యూషన్ ఇస్ విటెన్. అన్ని చోట్ల ప్రత్యక్షతే మనలను విజయం వైపుగా నిలబెట్టగలిగేది. ఆ ప్రత్యక్షతను అనుగ్రహించేది మనుషులు కాదు, దేవుడు మాత్రం అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్లో కొన్ని చోట్ల కొన్ని మాట్లాడే ద్వితీయోపదేశకాండము చూడండి, 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు సీక్రెట్స్ ఆర్ ఆఫ్ ది లార్డ్ లేదా టు ద లార్డ్. అంటే రహస్యమైనవన్నీ కూడా యెహోవా వశమే, మర్మములన్నీ కూడా యెహోవా వశమే, దాచబడినంత కూడా దేవుడి ఆధీనంలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. బైబిల్లో మరొక మాట ఉంటుంది, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది కదా, దాన్ని ఎవడు గ్రహించలేడు. అసలు నీ హృదయం నువ్వే గ్రహించలేదు. ఏ సమయంలో నీ హృదయం భయపడుద్దో, తొట్టిల్లుద్దో, వణుకుద్దో నీకే తెలియదు. అంత ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయం గురించి, దీని మర్మాల గురించి తెలుసుకోగలిగే వ్యక్తి ఎవడు లేడు, యెహోవా తప్ప. ఎందుకంటే దాచబడిన సమస్తము ఆయన దగ్గర దాచిపెట్టబడ్డది. ఈ దాచబడిన దాన్ని మనుషుడు గ్రహించాలంటే మనుష్యుల గుండా రాదు, కానీ దేవుడి యొద్ద నుంచి మాత్రమే రాగలగాల. ఆమేన్. అందుకని అంటాడు, మర్మమైనవన్నీ యెహోవావే. తర్వాత అయితే బయలుపరచబడినవి, ప్రత్యక్షపరచబడినవి ఎల్లప్పుడూ కూడా మనవే, మన సంతతి వారి వగునట్లు చెప్పుదు. ఏవైతే బయలుపరచబడుతున్నావో ఆ బయలుపరచబడినవన్నీ మనవే, కానీ రహస్యములైనవన్నీ దేవుడివే. ఈ మాటను ఒక సూత్రంగా తీసుకోండి, మీరు ఒక ప్రిన్సిపల్గా తీసుకోండి. బైబిల్లో ఏ లేఖనన్నా చూడండి మీరు,
అది దాచబడి ఉన్నప్పుడు యెహోవాకు తప్ప మరెవరికి తెలియపరచబల్లా. అది బయలుపరచబడాలి అంటే ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి ప్రజలే ఆ రహస్యమైనటువంటి ఆ స్థలాలలో నుంచి ఆ మర్మాన్ని మెల్లగా పట్టుకోగలుగుతారు. యోబు కూడా ఇదే మాట అంటారు చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును కూడా వెలుగులోకి రప్పించగలుగుతాడు. ఎవరు? యెహోవా. చీకటిలో ఉండే రహస్యాలన్నిటినీ సైతము బయటకు తీసుకొచ్చేవాడు ఆయనే. ప్రత్యక్షతను అనుగ్రహించగలిగే ఏకైక మార్గము యెహోవా ఒక్కటే. దేవుని నమ్ముకోవడం తప్ప మరి ఏ రీతిలో కూడా ప్రత్యక్షత రాదు. జాగ్రత్తగా వినండి. అయ్యా, మీకు ప్రత్యక్షత అంటే మీకు ఎలా చెప్పగలిగారంటే, వాక్యంలో ఒకే వాక్యము నువ్వు చదువుతావు, నేను చదువుతాను, వీళ్ళందరూ చదువుతారు. నా మాట జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒకే వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, వాళ్ళు చదువుతున్నావు, నేను చదువుతున్నాను, అందరం చదువుతూ ఉంటాం. కానీ అందరికీ ఒకే రీతిగా అది అసలు అర్థం కావడంలా. ఇదే బైబిల్ గ్రంథము సంఘశాఖ సహోదరుల దగ్గర ఉంది, వర్తమానికుల దగ్గర ఉంది, అన్యుల దగ్గర కూడా ఉంది, అందుబాటులో అందరూ చదువుతున్నారు. సంఘానికి కాపరికి వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి. ఇదే బైబిల్ మళ్ళీ అందరూ ఏం చెప్పుకుంటారంటే తమకు కలిగిన ప్రత్యక్షత ఉన్నతమైనదని చెప్పుకోవడంలో ఇది పరిపాటే. కానీ ఒక్కొక్కరికి అప్పజెప్పబడినటువంటి పరిమాణాల చొప్పున ప్రత్యక్షతలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అందరికీ వేరువేరుగా అర్థమవుతోంది. ఉపవాసాన్ని గురించి చూడండి, ఒకరు లేదంటున్నారు, మరొకరేమో ఖచ్చితంగా ఉందంటున్నారు, మరొకరు చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు అంటున్నారు. అందరి దగ్గర ఇవే లేఖనాలు ఉన్నాయి. వారు ఎందుకు అలాగా, వీరెందుకు ఇలా ఉండగలిగినారు? ఒకరు అంటారు ప్రభువుని యేసుక్రీస్తులో సరియైన బాప్తిజం అని, ఏ నామంలో తీసుకున్నా పర్వాలేదని, మరొకరు ఆ కుడి పక్కన దొంగని కూడా ఆ బాప్తిజం అక్కర్లేదని. వారి మనస్సులో దూరి వారి యొక్క భావనని ఎవరు మార్చగలుగుతాడు? వారి దగ్గరికి నువ్వు వెళ్ళి 1000 లేఖనాలు చూపించినా వారు మారరు. మార్పు ప్రత్యక్షత గుండానే జరుగుతుంది. ఏ వ్యక్తి హృదయమైన మార్పు చెందాలంటే ప్రత్యక్షత గుండానే జరగాలి. ప్రత్యక్షతల్లో వ్యత్యాసాలను బట్టే సంఘ శాఖలు ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, సంఘ శాఖలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఇప్పుడు హిందువులలో చూస్తూ ఉంటే పనులను బట్టి వృత్తులను బట్టి కులాలుగా మార్చబడి విభజించబడ్డారు. క్రైస్తవులు అట్లా కాదు. నిజం చెప్పాలంటే క్రైస్తవులలో ఎందుకు ఇన్ని సంఘ శాఖలు ఏర్పడ్డాయా అంటే ప్రత్యక్షతల వ్యత్యాసాలే. వాడు ఉంగరాలు పెట్టుకుంటాడు, నేను పెట్టుకోడని ఒక గుంపు వచ్చేసింది. కరెక్టేనా? సూచనలో ఒక గుంపు ఉంది, రాకడలో ఒక గుంపు ఉంది. ఈ రెండు వేరువేరు గుంపులకు ఏది తయారు చేసింది? ప్రత్యక్షతే. కొంతమంది పాస్టర్లు కలిసి ఒక చోట ఒక సమూహంగా బ్యాచ్గా ఉంటారు, గుంపుగా. కొంతమంది ఒక గుంపుగా ఉంటారు. ఈ గుంపుడు సంబంధం ఉండదు. వీరిని వేరు చేస్తుంది కానీ వాళ్ళలో వాళ్ళకి ఐకమత్యం తెస్తుంది ఏది? ప్రత్యక్షతే. కానీ దేవుడు ఈ ప్రత్యక్షతల్లో కూడా కొన్ని ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంటే, మీకు బైబిల్లో ఎక్కడ చూపిస్తానంటే, యేసుప్రభు వారి శిష్యులతో ఒకసారి ఏమంటారంటే, గొర్రెల కాపరి కొనిపోబడే గడియ వచ్చింది. గొర్రెలు కొంతకాలం వరకు కూడా గాబరం పడతాయి అని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే బైబిల్ ఏం రాయబడుతుందంటే, ఈ మాటలు వారు ఆ సమయంలో గ్రహించకపోయిరి, కానీ తరువాత శిలువ మరణం తర్వాత ఇది ఆయనను గురించే మాట్లాడి ఉన్నదన్న విషయాన్ని అప్పుడు గ్రహించి తిరిగి అని రాయబడింది. అంటే ప్రత్యక్షత అనేటువంటిది దశల వారీగా విషదపరిచేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉన్నట్టుగా సమస్తం అక్కడికక్కడే బయలుపరిచేది కొంత ఉంటుంది. అయ్యా జాగ్రత్తగా గమనించాలా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మాటతో బహుశా మీరందరూ ఏకీభవిస్తారు అనుకుంటా. ఏ ఒక్క వర్తమానం కూడా 2 మార్లు 3-4 మార్లు వింటున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ
వింటున్నప్పుడల్లా కొత్త సమాచారం మీకు బయలుపరచబడుతుందా? ఒకసారి బ్రహ్మం గారు ఒక పుస్తకం చదవండి, బైబిల్లో ఒక పోర్షన్ చదవండి, ఒక కొంత అర్థమవుతుంది. రెండోసారి చదవండి మరికొంత, మూడోసారి మరికొంత, అట్లా అవుతూనే ఉందా? దేనికయ్యా అంటే ప్రత్యక్షతకున్న లక్షణం ఏంటంటే అది దశల వారీగా జరగాల. క్రీస్తు తన్ను తాను ప్రజల ఎదుట ప్రత్యక్షపరుచుకున్న విధానంలో కూడా దశల వారీగానే జరిగింది. అది ఇన్ స్టేజెస్, ఒక్కొక్క దశగా జరుగుతుంది. నా మాట వింటున్నారా? సరే, మీకు మరొక ఉదాహరణ చెప్తా, సరళంగానే మాట్లాడదాం. ప్రారంభంలో నేను ఉపవాసాన్ని గురించి చెప్పినప్పుడు వెంటనే అందరికి అర్థమైందా? చర్చలో అందరికి అర్థమై ఉంటుందా? కానీ అసలు ఆ రోజు ఎవరికి అర్థం కాకుండా ఉంటుందా? లేదు. ఒక 18-15 సంవత్సరాల నుంచి దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం వేరుగా సరైనటువంటి సత్యంతో మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు కొంతమందికి ఆ రోజున అర్థమైంది, కొంతమందికి తర్వాత దినాలు అర్థమైంది, మరి కొంతమంది తర్వాత దినాలు అర్థమైంది. ప్రత్యక్షతకు ఉండే లక్షణమే అది. కొంతమంది ఒకేసారి గ్రహించగలుగుతారు కొన్ని విషయాల్ని, మరికొంతమంది దశల వారీగా నెమ్మదిగా గ్రహించగలుగుతారు. కానీ ఒకసారి గ్రహించాలన్నా, దశల వారీగా గ్రహించాలన్నా అసలు ప్రత్యక్షత మనకు బయలుపరచబడడానికి ఉన్న ఏకైక సూత్రం ఒకటే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ లాజిక్. ప్రిడెస్టినేషనే కరెక్టే, దేవుని యొక్క ముందు నిర్ణయంలో ఉండడమే. ముందు నిర్ణయంలో ఉన్న నీకు ఏ సమయంలో బయలుపరచబడాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి ఉన్నాడు, వీడు ముందు నిర్ణయంలో ఉన్న వ్యక్తి. వీడికి ఇప్పుడు దగ్గర 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నాయి ఇంచుమించుగా. వీడు ముందు నిర్ణయంలో నిర్ణయించబడిన వ్యక్తి అయినప్పటికీ వీడికి ఏ వయస్సులో ప్రత్యక్షత ప్రారంభమవుద్ది? ఏ వయస్సులో వీడు ప్రత్యక్షత ఎదగలుగుతాడు? 30కి ఎదుగుతాడా? 40, 50, 60 కంటే ఇంకా బతుకుతారని నేను నమ్మతలేదు ఈ కాలాల్లో. మనం ఎవరన్నా అంతకన్నా సీన్ లేదు. ఎప్పుడు మరి వీడు ప్రత్యక్షతను పొందుకోవడం ప్రారంభించడం కానీ ఎదగడం కానీ ఎప్పుడు వీడు ముందు నిర్ణయంలో ఉన్నవాడే. మరి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇది జరగకుండా విజయం రావట్లేదే కదా. ఏదో ఒక విధంగా ప్రత్యక్షత అనేది తట్టబడాలి, అది లేపబడాలి. అది ఆల్రెడీ అంతరంగంలో పెట్టబడ్డదే, కానీ పెట్టినటువంటి దాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు తట్టాలి, అది లేపబడాలా. పరిశుద్ధాత్ముడు తట్టాలంటే దేన్ని చూస్తున్నాడు? ఏ వయస్సు నుండి చూస్తాడు? ఏ పరిస్థితులను చూస్తాడు ఆయన? అయ్యా జాగ్రత్తగా గమనించాడు. దీనిలో రెండే అంశాలు పరిగణలోకి తీసుకోదగినవి. ఒకటి, మొదటిగా సార్వత్రిక సంఘానికి అది బయలుపరచబడిందా, అది ప్రత్యక్షపరచబడిందా? ఒకటి. 2, ప్రత్యక్షపరచబడిన ఆ అంశము వ్యక్తిగతంగా నీకు ప్రత్యక్షపరచబడిందా? జాగ్రత్త వినాల. ఇప్పుడు 1963 కంటే మునుపు ఒకడు నాకు ముద్రలు నాకు అర్థమైనవి అని చెప్పాడంటే అబద్ధికుడే. వ్యక్తిగతంగా నాకు ప్రత్యక్షపరచబడ్డాయి అంటే అబద్ధికుడే. దేనిని బట్టి? సార్వత్రికంగా జరగలే. ముందు నీ వ్యక్తిగత ప్రత్యక్షతలో అది జరపబడాలి అంటే సార్వత్రిక ప్రత్యక్షత జరిగి ఉండాలి. మొట్టమొదటి సార్వత్రిక ప్రత్యక్షత వచ్చిందా? ఓకే. ఎందుకు మాట చెప్తున్నానంటే, నేను బ్రహ్మం గారికి బయలుపరచిన విషయాలు కూడా ఈ రోజున చాలా మంది బయలుపరచబడని చెప్తున్నారు కాబట్టి బాధ. సార్వత్రిక సంఘానికి ఈ యుగానికి సంబంధించిన ప్రవక్తే ప్రత్యక్షత రూపంలో చెప్పని వాటిని నాకు ప్రత్యక్షపరచబడిందని వ్యక్తిగత ప్రత్యక్ష గురించి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఇది వారికి విజయాన్ని అనుగ్రహించదు. ఇది సొంత బోధ స్వనీతిగా మార్చబడింది. ఏదైతే గడియ వర్తమానం గుండా ప్రత్యక్షపరచబడిందో అది సార్వత్రిక ప్రత్యక్షత. ఆ సార్వత్రిక ప్రత్యక్షత నీకు వ్యక్తిగత ప్రత్యక్షగా మలచబడాలి. నిన్ను తట్టి పరిశుద్ధాత్మ నీలో ఉన్న ప్రత్యక్షను బయటకి లేపగలగాలంటే ఒకే ఒక ఆధారము, ఒకే ఒక మార్గం ఉంది. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 14వ వచనం.
యెహోవా మర్మము చాలా మందికి యెహోవా యందలి భయభక్తుల వర్తమానం 3 భాగాలు చెప్పారు. చాలా మంది దాన్ని ఇట్స్ ఓకే, మేము మర్మం అనే పేరు తప్ప ముద్రలు ఇట్లా ఏదైనా అంశంలో ఉంటేనే మేము వింటాం అనేవాళ్ళు కూడా లేకపోలే ఈ రోజున. కానీ వారికి తెలియదు ఈ విషయాలు. వ్యక్తిగత ప్రత్యక్షత తట్టబడి పైకి లేపబడాలి అంటే, యెహోవా యొక్క మర్మము నీకు తెలియపరచబడాలంటే ఆయన నియమించినటువంటి ఆ స్థాయి భయభక్తి నీలో ఉండాలి. అసలు ఆ స్థాయి భయభక్తులు నీలో లేకుండా ఈ కాలానికి సంబంధించిన ఒక యుగ ప్రవక్త ద్వారా సార్వత్రిక ప్రత్యక్షత వచ్చినా సరే వ్యక్తిగత ప్రత్యక్షత రాదు. ఎప్పటి వరకు? యెహోవా యందలి భయభక్తులు ఆయన నియమించిన స్థాయి వరకు, అక్కడ ఉత్పత్తి కానంత మట్టు వరకు కూడా ప్రత్యక్షత రాదు. అరోగెంట్ ఫెలోస్ ఉంటారు, గర్వపూరితమైన ఆత్మ కలిగిన వారు ఉంటారు. నేను తప్ప మరొకరు ఎవరు కరెక్ట్ కాదనుకునే ఆత్మలో కొంతమంది ఉంటారు. ఊవర్ ఇట్ ఈస్, కాపరైనా సరే, పాస్టర్ అయినా, లేకపోతే విశ్వాసాన్ని ఎవరైనా సరే అందరూ సమానం ఈ విషయంలో. నాకు అంతా తెలుసు అన్నవారు కానీ, దేవుడికి లోబడుటలో నిర్లక్ష్యాన్ని చూపేవారు కానీ, వీరు నెమ్మదిగా యెహోవా మర్మము వారి కన్నులకు మూతమూయబడతా ఉంటుంది. వారి కన్నులకు గుడ్డితనం వలన నెమ్మదిగా ఆ మర్మాల నుంచి పక్కకు తప్పిపోతారు. వ్యక్తిగత ప్రత్యక్షతకు ఉన్నటువంటి ఏకైక ఆధారం లేఖన ప్రకారం ఇది ఒకటే. ఒకటి, సార్వత్రిక ప్రత్యక్షత వచ్చి ఉండాలి. 2, నీవు ముందు నిర్ణయంలో ఉండి జన్యువులలోనే నీకు ప్రత్యక్షత ఉండాలి. ఆ ఉన్నదాన్ని తట్టి పైకి లేపాలంటే ఏ దినమునైతే నీవు నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆ రోజున ప్రత్యక్షత తట్టి లేపబడతా ఉంటుంది. నేను యెహోవా యందు ముందు నిర్ణయం ఉన్నవాన్నే, కానీ ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడున్న ఈ కాలంలో, అంటే ఈ కొద్ది దినాల నుంచి కనుక నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ప్రత్యక్షతల్లో నేను ఎదగడం అనేది జరగదు. స్టాప్, ఇంపాసిబుల్, అయిపోయింది. ఎవరెవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే యెహోవా యొద్ద నుంచి ప్రత్యక్షతను పొందుకుని విజయాన్ని పొందుకున్నారు. యోసేపును గుర్తుపెట్టుకోండి. యోసేపుని పాపం వైపు ప్రేరేపించే స్త్రీ ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను యెహోవాకు భయపడువాడను. నిజంగా చెప్పాలంటే వచ్చిన కళలకు ఈయన భావం చెప్పగలిగే సామర్థ్యం ఈయనలో లేదు, ఉండదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నీకొచ్చిన కళలు నాకు చెప్తే ఏదో కథల్ని నేను ఏదో భావం చెప్తా. నీ కళలేందో నేనే ఎలా చెప్పగలుగుతా? ఇవ్వడం వల్ల కాదు అది. ఈయన మొట్టమొదటి నుంచే యెహోవా యందలి భయభక్తులు అనేటువంటి నియమాన్ని చక్కగా పాటించుచూ ముందుకు సాగిన వ్యక్తి అవ్వడం వల్ల రహస్య స్థలములలో ఉండే మర్మములను, చీకటిలో ఉండేటువంటి రహస్యాలను దేవుడితోని ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. ఈ ప్రత్యక్షత అతనిని అదే రాజ్యం మీద రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చోబెట్టగలిగే విజయాన్ని ఇచ్చింది. ఎన్ని కత్తులు పట్టాడు ఆయన? 0. ఎంత ఖండలు పెంచాడు? 0. ఎన్ని యుద్ధాలు చేశాడు? 0. ఎవరితో పోరాటం చేశాడు? 0. అతడు చేసిందల్లా ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ప్రత్యక్షత వచ్చింది. ఈ యొక్క ప్రత్యక్షతే విజయాన్ని ఇచ్చింది. జాగ్రత్తగా గమనించాలా. యోసేపు ఇలాంటి జీవితాలు మాకు కావాలని అందరూ ఆశపడతారు, కానీ యోసేపును ఆ స్థాయికి తీసుకెళ్ళింది రాజు యొక్క సముఖంలో ఆయనకు ఒక మంచి ఉద్దేశాన్ని పుట్టింపగలిగింది. లేదా రాజు అతన్ని తన రాజ్యంలో ఉంచుకోదగినటువంటి వ్యక్తిగా తన హృదయం అంగీకరించబడడం గల ఏకైక కారణం ఏందో తెలుసా? ప్రత్యక్షతే. ప్రత్యక్షతకు మించి యోసేపు దగ్గర ఏది లేదయ్యా, ఏది లేదు. ఏంటా ప్రత్యక్షత? రాజుకు వచ్చినటువంటి 2 కళలు వేశారు. ఏందా 2 కళలు? అయ్యో, 7 ఆవులు లేదా జంతువులు, ఏది మంచి ఆరోగ్యకరమైనవి, మరికొన్ని 7 ఇవి బలహీనమైనవి, ఏదో చచ్చిపోతున్నట్టుగా ఉన్నాయి, అవి వచ్చి వీటిని తినేసినాయి. ఎసార్నో? ఇప్పుడు ఇక్కడ రాజు భయపడుతుందే కానీ
చివరికి ఆ రాజ్యము తన చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన రాజ్యములన్నిటిలో కల్లా నిలబడగలిగి ఆ కరువును దాటగలిగే స్థానాన్ని పొందుకోగలిగింది కూడా కేవలం ప్రత్యక్షతను బట్టి, ముందుగా బయలుపరచబడుటను బట్టే బతికారు వాళ్ళు. నా మాట వింటున్నారా? నేను ఒక సాక్ష్యం విన్నా ఆన్లైన్లో, మంచిగా వినండి. ఒక స్త్రీ, నాకు పేరు గుర్తులేదు, ఇంగ్లీష్లో పేర్లుగా సరిగ్గా నోరు తిరిగి సాగదు. ఆమె దేవుణ్ణి చాలా సంవత్సరాల నుంచి కూడా పాపం బాగా చక్కగా ఆరాధిస్తున్న వ్యక్తి. తను ఎక్కడికో ప్రయాణం చేయబోతూ ఉండగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. వెళ్ళేటువంటి రోజు రాగానే పొద్దున మొదలుకొని ఏదో ఒక ఇరుగు ఇబ్బంది అడ్డంకి వస్తుంది. ఏదో ఒక అడ్డంకి అనుకున్న రీతిగా పనులు జరగడంలా, ఎందుకో కొద్దిగా మనస్సు కొంచెం సరిగ్గా ఏదో సహకరిస్తున్నట్టు కూడా అనిపించట్లే. ఎందుకు ప్రార్థన చేసుకోవాలని ఆ సహోదరి ప్రార్థన చేసుకున్నప్పుడు అంతరంగంలో ఏదో వెళ్ళొద్దు అనేటువంటి ఒక భావన మరల తడతా ఉందంట. ఎందుకనో తను అంతరంగంలో వచ్చే స్వరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అలా అనిపించి తను వెళ్ళే ప్రయాణాన్ని ఆపేసుకుంది. ఆ రోజున ఏరోప్లేన్ కూలిపోయింది. నేనేమంటానంటే, అంత పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈమె ఎంత శాస్త్రవేత్త అయి ఉండాలా, ఎంత తెలివి కలిగింది అయి ఉండాలా, లేకపోతే ఈమె దగ్గర ఏ స్థాయి పరిజ్ఞానం ఉండి ఉండాలా? ఏవీ లేవు. తన దగ్గర ఉండాలా ప్రత్యక్షతే. ఏదో మనుష్యులు గ్రహించలేనిది, మానవ పరిధిలో లేనటువంటిది పరిశుద్ధాత్ముడు సహజాతీతంగా ప్రత్యక్షపరచబడటం వలన విజయాన్ని పొందుకోగలిగింది. అన్ని చోట్ల ఇదే విజయ రహస్యం. ప్రతి చోట ఆది కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అందరూ ప్రత్యక్ష చేత బతికి పట్టుకట్టారు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షత లేకుంటే విజయం రాదు. ప్రత్యక్షత అంటే దాచబడింది బయలుపరచబడాలా, రహస్యంగా ఉంచబడింది వివరించబడాలా, చీకటిలో ఉన్నది వెలుగులోకి తీసుకురాగలగాలి. మరి ఒక ఏరోప్లేన్కు నడిపించడానికి ఆ ఎయిర్పోర్ట్లో ఎంత టెక్నాలజీ ఉంటుందో తెలుసాయా? అనేకమైన రాడార్లు, శాటిలైట్లు, దానికి 100 చెకప్లు ఉంటాయి అది స్టార్ట్ అవ్వడానికంటే ముందు. ఏ మనుష్యుడి కళ్ళల్లో కూడా జరగనిది, అంటే కళ్ళ ఎదుట కూడా దొరకబడడానికి వీల్లేంది ఒక స్త్రీ ప్రత్యక్షత అనే ఆయుధం చేత సమస్య నుంచి తప్పించుకోగలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా అదే జరుగుతుంది. రెవల్యూషన్ ప్రత్యక్షపరచబడటంలోనే విజయాలు దాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యాపారమే చేస్తూ ఉన్నావు అనుకో, మీరు అర్థమే మీ భాషలో చెప్పేస్తా. ఒక వ్యాపారం చేస్తూ ఉన్నావు, ఒక వివాహమే జరుగుతూ ఉంది, ఒక కార్యమే జరుగుతూ ఉంది. దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు ఎప్పటికీ తెలియదు. అది సరి అయినదా కాదని నీ ఆలోచన గుండా చూస్తే మనిషికి అది సరిగ్గా నడుస్తుందన్న భావనలో ఉంటుంది, కానీ నీ కంటి యొక్క పరిధిలో కనబడుతుంది. కానీ భవిష్యత్ దినాల్లో జరగబోయేదాన్ని దేవుడే నీకు ముందుగా బయలుపరిచినట్లయితే నీకు ఆ ప్రత్యక్షతే నిన్ను సమస్యల్లో పడకుండా విజయం నడిపించగలిగేది. నువ్వు ప్రార్థించేది కూడా దేనికోసమయ్యా? ప్రార్థనలు ఏమేమి అడుగుతారు చెప్పండి? ప్రార్థనలు ఏమేమి అడుగుతాడు? ఏమేమి అడుగుతారయ్యా? అయ్యో, ప్రార్థనలు ఏమడుగుతారయ్యా? స్వస్థత, లాభాలు రావాలా, మీకు విషయం చెప్పనా? ఎనీ టాపిక్, ఏ సమాచారాన్ని గురించి అయినా, ఏ విషయాన్ని గురించి అయినా మీరు ప్రార్థనలో అడిగే ప్రతిదీ కూడా ప్రత్యక్షత కోసమే. నీకు సడన్గా దెబ్బ తగిలింది, ఏమడుగుతావు తెలుసాను? నీకు బైబిల్ లేఖనాలు తెలిస్తే, ప్రభువా ఇది ఎందు నిమిత్తమే జరిగిందో దయచేసి నాకు బయలుపరచు ప్రభువా, ఇది నేను తప్పు చేశానా, లేదా నాకు పరీక్షనా, లేదా నాకు శోధననా? ప్రత్యక్షత కోసం అడుగుతూ ఉన్నావు. ఆ ప్రత్యక్షత వస్తే దీని విషయమే నువ్వు జయించగలుగుతావు. ప్రతి విషయంలో అంతే. నీకు తెలియకుండా నువ్వు అడిగే ప్రతిదీ ప్రత్యక్షతే.
ద వన్స్ ఇట్ ఈస్ రివీల్డ్ టు యూ, యూ విల్ బి ద విన్నర్. అంతేనా కదా? ఒకసారి అది బయలుపరచబడిందా, విజయం మనదే. సాధారణ నీకు ఇద్దరు కూడా చెప్పా, కొంతమంది లక్కీ డ్రాలు ఇస్తారు, నెంబర్లు కొనుక్కో, అబ్రాడ్ కంట్రీలో బాగా జరుగుతాయి, కేరళ ప్రాంతంలో బాగా జరుగుతాయి. ఓ టికెట్ కొనుక్కుంటాడు, వాడు చిట్టి తీస్తాడు, ఏ నెంబర్ వస్తే వాడికి ₹1,00,00,000 విజయం. అవునా? ఏ నెంబర్ వస్తే ముందని తెలియపరచబడింది అనుకో, ఏం చేస్తావు? దాన్నే కొనుక్కుంటావు. అంతేనా కదా? విజయం వచ్చేది అట్టగే వస్తుంది. దైవ సంబంధమైన ప్రజల విజయాలు ప్రత్యక్షత మీద కన్నా తప్ప వేరే దాని ఆధారపడి లేవు. ఈ ప్రత్యక్షత రావడానికి దేవుడు ప్రవక్త ద్వారా వర్తమానాలు కూడా చెప్పిన మరొక మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ ప్రేయర్ గివ్స్ యూ ది రెవల్యూషన్. అందుకే ఆయన చర్చికి వచ్చేప్పుడు తినకుండా రా, కొంచెం నీ రక్తం పొట్టలో తిరగకుండా బ్రెయిన్లో తిరుగుతుంది, ప్రత్యక్షత ఎక్కువ వస్తుంది అన్నాడు ఆయన. ఆయన చెప్పిన మాట అయినా దేవుడు యందు యెహోవా యందు మితమైనటువంటి భయభక్తులు కలిగి ఉండు. అదొక్కటే ఆయన మర్మల్ని బయలుపరచడానికి ప్రత్యక్షత తలపించేది. ఈ ప్రత్యక్షతల గుండా తప్ప విజయం మరొకరి దగ్గర రాదని చెప్తా ఉన్నాడు ఆయన. దానియేలు నేను మీకు ఉదాహరణ చూపిస్తా ఒక విషయంలో. 2వ అధ్యాయము దానియేలు గ్రంథము. అయ్యా, ఇదంతా సరళంగా ఎంత సులభంగా నిద్ర వచ్చేట్టు కనబడుతుంది కావచ్చు, మీ జీవితం అంతట్లో ఇది లేకుండా అసలు నువ్వు ఈ వర్తమాన క్రైస్తవుడు అవ్వడం అసాధ్యము, ఇది లేకుండా గెలవడమే అసాధ్యము, పరలోక రాజ్యం చేరడం అసాధ్యం. అంత ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇదే అసలు నిన్ను, వేరే వ్యక్తుల్ని, వేరే సంఘాలని, వేరే దుర్బోధనలు వేరు చేసేది ప్రత్యక్షత ఒకటే. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17. అప్పుడు పోయి జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆ మాటలు మంచి చదవాలి మీరు కంటిన్యూషన్ కాకుండా అసలు ఏం చెప్తున్నా అక్కడ దానియేలు విషయం చూడండి. మరొకసారి చదవండి అయ్యా, మొదటి నుంచి. ఆ కళ యొక్క మర్మ విషయంలో దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై. చాలు. అంటే అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. కళ చెప్పాలి, బాగా చెప్పాలి. చెప్పకపోతే జ్ఞాని అనబడే ప్రతి ఒక్కరిని చంపేస్తా. ఏంటది? జ్ఞాని అనబడిన ప్రతి ఒక్కరిని చంపేస్తా. అంటే జ్ఞాని అనబడిన ప్రతి ఒక్కరితో పాటు ఇదిగో మీరు ముగ్గురు నేను చనిపోకుండా ఉండాలంటే ఒక పని చేద్దాం. ఏం పని? మంచిగా చదవండి ఆ మాట చదవండి. మళ్ళీ ఏం చేద్దాం అన్న మాట చూడండి. విషయంలో అంటే ఆయన ఏమంటాడంటే, మరొక మాటలు చెప్పాలంటే ఆ కళ యొక్క భావము మర్మము అది ఏమై ఉన్నదో ఈ జ్ఞానులకు బయలుపరచబడదు, ఏ మానవుడికి బయలుపరచబడదు. కానీ ఇది చెప్పగలిగేవాడు పరలోకమందున్న వాడే. అతని నుండి మనం నేరుగా కటాక్షం పొంది ప్రత్యక్షత లభించినట్లుగా ఈ ప్రత్యక్షతే ఆ జ్ఞానులతో పాటు మనకు కూడా మరణం రాకుండా ఉండినట్లుగా చేయాలంటే ప్రత్యక్షత అవసరం. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా చూడస బైబిల్ మొత్తంలో మెజారిటీ ఆయన ప్రజలు గెలిచిందల్లా కూడా వారు మిగిలిన వాళ్ళకంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. కానీ అన్ని చోట్ల వారు హెచ్చించబడటం కానీ ప్రత్యక్షత ఒకటే కారణమే. వారికి దాచిపెట్టబడుట, వీరికి బయలుపరచబడుట. పోనీ ఇది వీరికి ఊరికే బయలుపరచబడిందా? లేదు. ప్రత్యక్షత ఊరికే రాదు. ప్రత్యక్షత రావడానికి నువ్వు ముందు నిర్ణయంలో ఉండవచ్చు, కానీ
ముందు నిర్ణయంలో ఉన్నటువంటి దానియేలు అక్కడున్న తన ముగ్గురు స్నేహితులతో అంటున్నాడు ఏమని, పరలోకమందున్న తండ్రి చేత మనం కటాక్షం పొందుకొని ప్రత్యక్షత పొందుకున్నట్లుగా వేడుకోవాలని. ఇది ప్రార్థన కాదు, వేడుకోవడానికి సలహా కాదు, హెచ్చరిక. ప్రత్యక్షత వేడుకోవడం వల్ల తగులుతుంది. ఎస్ ఆర్ నో? నువ్వు ముందు నిర్ణయంలో ఉండి జన్యు రూపంలో నీలో ప్రత్యక్షత పెట్టబడినప్పటికీ నీవు భయభక్తులు కలిగి జీవించాల్సిందే, వేడుకొనుట జరగాల్సిందే. ఆ వేడుకొనుటలో కూడా ప్రార్థన ఉపవాసాల గుండా వేడుకున్నప్పుడే ప్రత్యక్షత లభిస్తుంది అన్నాడు ఆయన. ఈ ఒక్క ప్రత్యక్షతే ఇప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళి ఇట్టాక ఒక మైక్ పెట్టి భలే చెప్పావయ్యా కలభావాన్ని ఎట్లా తెలిసింది అని అడుగు. ఇవన్నీ మేము ఎప్పుడో చూసాము, 30-30 years ఇండస్ట్రీ అని అనడు ఆయన. అనడా మాట, ఆయన అనగలిగే మాట ఒక్కటే, పరలోకమందున తండ్రి బయలుపరిస్తేనే గ్రహించగలిగాము, కానీ ఇది మా రక్త మాంసంతో మాకు రాలేదయ్యా అంటారు వాళ్ళు. ప్రత్యక్షత వచ్చినట్టే ఎంత సింపుల్గా కనబడుతుందో. ఏ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు ఎవరైనా తీసుకో, సరే ఒక మాట చెప్తాను. ఒక ఉన్నతమైన ప్రపంచంలో ఫేమస్ ఒక కాపరికి మరో కాపరికి ఆయన చాలా గొప్ప కాపరి అని చెప్పగలిగేటువంటి తేడా ఎక్కడ తెలుసా? ప్రత్యక్షతే. ఎస్ నో? ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి తీసుకొచ్చి పెట్టుకొని మాట్లాడింపజేస్తున్నా. దేనిని బట్టి? ఆయనలో ఉన్న ప్రత్యక్షతను ప్రదర్శించాలనే. ద రియల్ మ్యాటర్ లేస్ ఇన్ రెవల్యూషన్. నిజమైన వ్యత్యాసాన్ని చూపేదే ప్రత్యక్షత. ఇంకో మాట కరెక్ట్ చెప్పాలంటే, బంగారు పరిచర్య, వెండి పరిచర్య, కర్ర పరిచర్య, మట్టి పరిచర్య, ఈ 4 భాగాలుగా ఏదేది ఏ పరిచర్య పెట్టగలిగింది కూడా పరిచర్యే. ఐ సింపులైజ్ దట్. ఎంత సింపుల్ కనబడుతుందో అనువున క్రైస్తవ జీవితం అంతట్లో సమాజ రీతిలో, వ్యక్తిగత రీతిలో, కుటుంబ రీతిలో ప్రత్యక్షత అన్ని చోట్ల ఈ భాగాలు ప్లే చేసేది. అన్ని చోట్ల అక్కడ అంటాడు ఏమని, కొంతమంది పునరుద్ధానం అయిపోయిందని గ్రహించి బోధించుకునే వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయి. బంగారు పాత్ర, వెండి పాత్ర, మట్టి పాత్ర, కర్ర పాత్ర వలె అనేకమైనవి ఉంటాయి కదా అని చెప్తూ ప్రత్యక్షత ఈ 4ని వేరు చేసి పెట్టేది. ఓన్లీ ద రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ని వ్యాలిడేట్ చేయడం ఎలా? దీని తర్వాత వచ్చే భాగంలో చెప్తా. ఒక ప్రత్యక్షతని ఇది సరి అయినదని చెప్పుటకు ఎన్ని మార్గాలు చూపించబడ్డా తెలియగలగాల. ఒకడు వస్తాడు కొత్తగా, పరలోకమే క్రీస్తు అంటాడు. వాడు వర్తమానంలో చూపిస్తాడు, వాడు బైబిల్లో చూపిస్తాడు, వాడు దాన్ని కొత్త ప్రత్యక్షత అంచాడు. పలుమార్లు చెప్పా పరలోక తల్లిలో కూడా ఒకడు వచ్చాడని. వాడు బైబిల్లో చూపిస్తాడు, వేరే చూపించాడు, వాడు దాన్ని ఉన్నతమైన ప్రత్యక్షత అనుకుంటాడు. వాడు దెర్ ఆర్ మెనీ రెవల్యూషన్స్, బట్ ఓన్లీ రిలయబుల్ ఈజ్ ఓన్లీ వన్. అంగీకరించబడేది ఒక్కటే, వ్యత్యాసాలు చూపేది ఒక్కటే. అక్కడ దానియేలు చూడాలి అంటాడు, ఈ జ్ఞానులందరూ పేరు జ్ఞానులే, ప్రత్యక్షత లేకపోతే చచ్చిపోతున్నారు, మరణం పోతున్నారు వాళ్ళు. అప్పటి వరకు ఆ రాజ్యంలో రాజు చేత మిగిలిన వాళ్ళందరికంటే ఎట్లా ఐడి కార్డు ఇస్తే ఏమని ఉంటుంది దాని మీద? జ్ఞాని, తెలియగలవాడు అట్లుంటుంది ఐడి కార్డు మీద. ప్రత్యక్షత లేకపోయేసరికి మరణం వైపు అడుగులు వేస్తా ఉన్నాడు. ఒరే నాయనో, మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నా, మనం ముందు నిర్ణయంలో ఉన్నా, మనకు అక్కడి నుంచి ప్రత్యక్షత రాకపోతే వాళ్ళతో పాటు మనం కూడా చనిపోతాము, చలో వేడుకుందామా అని హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి ఏం జరిగిందో. అంతటా మరో భాషలో చెప్పాలంటే, అంతటా రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు ప్రత్యక్షపరచబడేను. ఆమేన్. తర్వాత ప్రత్యక్షత రాగానే ఫస్ట్ ఏమొస్తాయ్యా? ఆమేన్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని రావాలా. అంతేనా? అవి వస్తాయా? మన సంఘంలో అవి వస్తాయా? గాడ్ బ్లెస్ యూ. ఇంకా ముందుకు సాగండి. ఎందుకంటే గాక
ఆయన కాలములను సమయములను మార్చువాడనై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకే తెలుసు. ఇప్పుడు అంటాడు చూడండి, మా పితరుల దేవా నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి మాకు ప్రత్యక్షపరిచావు కాబట్టి అక్కడ యోసేపు కూడా తన రాజ్యంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి అందము, భుజబలగము, కండబలగము, తెలివి కాదయ్యా, ప్రత్యక్షతే కారణం. దానియేలైనా సరే తాను ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ప్రత్యక్ష ఒక్కటే కారణం, ఇంకా ఏవి కారణాలు కావు. మరొకటి కారణంగా తీసుకోవడానికి కుదరదు. ఎక్కడైనా సరే యేసు ప్రభువుని ఆయన దిగొచ్చినప్పుడు ఆయన మెస్సే అని ప్రత్యక్షత పొందిన వారు ఒక విజయం పొందుకున్నారు. ఈ రోజున ముస్లింలను మనల్ని వేరు చేస్తున్న అదే ప్రత్యక్షత. వచ్చినటువంటి క్రీస్తుని వాడు ప్రవక్త అంటున్నాడు, మనము ఆయన ప్రవక్తే కానీ దేవుడైన ప్రవక్త అనేది ఆయన చేసిన పనుల్లో పరిచర్య. ఈ ప్రత్యక్షతే నన్ను క్రైస్తవుడిగా అతన్ని ముస్లింగా చేసింది. ఓన్లీ ద రెవల్యూషన్, ప్రత్యక్షతే ఇక్కడ పాత్ర పోషించింది. ప్రత్యక్షతే నిన్ను నన్ను వేరు చేసి మనకు విజయాలు అనుగ్రహించింది. అదే ఆమేన్ అని అంటాడు. ప్రభు నాకు మేము వేడుకొనిన సంగతులను మాకు బయలుపరిచి ఉన్నావు. ఇప్పుడు ఆలోచించండి, బ్రహ్నం గారు కుడి హస్తంలో ఉన్నటువంటి 7వ నక్షత్రం, ముందు నిర్ణయంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ ప్రత్యక్షత బాల్యదశలో నుంచి స్టార్ట్ కాలే. సహజమైన సంగతులు జరిగాయి. అవి ఏమై ఉన్నామన్న సంగతి దశల వారిగా నెమ్మది 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 ప్రత్యక్షత వచ్చింది. ప్రత్యక్షతకున్న రూల్ అదే అని చెప్పానా, దశల వారిగా రావాలి. అది దశల వారిగా క్రమక్రమేణా వస్తూ ఉంటుంది. తర్వాత ముందు నిర్ణయంలో ఉన్న దైవభక్తులు కలిగి ఉండాల. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వాడికి మాత్రమే యెహోవా యొక్క మర్మం అనేది బయలుపరచబడుతుంది. ఆ యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉండటంలోనే ప్రార్థన ఉపవాసాలు కూడా వేడుకోవడం జరుగుతుంది. ఎవరైతే, నేను నా మాట జాగ్రత్తగా వినండి, ఇది ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. బాగా అల్పమైనటువంటి ఒక విషయాన్ని కూడా మీ కాపర్ మీకు బోధించేప్పుడు మంచిగా వినండి. అందరికి చెప్తా ఉన్నాను వీడియోలో చూసే వరకు కూడా. అల్పం అంటే బాగా అల్పం, చాలా సాధారణమైన అల్పమైన ఒక విషయాన్ని సరళమైన భాషలో బోధిస్తున్నప్పుడు కూడా నీవు నిజంగానే భయభక్తులు కలిగి వేడుకొనుట చేత, ఉపవాసాల చేత నిజంగా వినడానికి కనుక ఆతురత పడి ఉండి ముందు నిర్ణయంలో ఉంటే ఆ సరళమైన దానిలో నుంచి కూడా అద్భుతమైన ప్రపంచాన్ని బద్దలు కొట్టేటువంటి ప్రత్యక్షం దొరుకుతాయి. అది జరుగుద్ది. నీ వచ్చి బ్రదర్ ఆ చోట అక్కడ భలే చెప్పారు, నాలో అనేకమైన ప్రశ్నలకు నాకు సమాధానం దొరికింది అని నువ్వు అంటావు. అప్పుడు కాపరి, అవునా నేనేం చెప్పినా నీకేం దొరికింది? కాపరికి కూడా తెలియదు అట్లయితుందని. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే వేడుకొని ఆ ప్రత్యక్షత కోసం మాత్రం ఎదురు చూసే వరకు అనుగ్రహిస్తాడు ఆయన. కానీ సమస్య ఏంటంటే ప్రత్యక్షత కోసం ఎక్కువ మంది రోజున ఆరాట పడతలేదు. మంచిగా గమనించండి, ప్రత్యక్షత కోసం ఆరాట పడతలేదు. భయభక్తులు లేకుండా ప్రత్యక్షత రాదుగా, యెహోవా మర్మం రాదే. ఆయన యొక్క క్రమానికి లోబడకుండా, ఆయనకు నచ్చినట్టుగా జీవించకుండా, వేడుకొనడం అనేది లేకుండా ప్రత్యక్షత ఎలా దొరుకుద్ది? జరగదే. ఉదాహరణకి మీలో ఒక వ్యక్తి బాగా భయభక్తులతో కూడుకొని ప్రార్థన జీవితంలో ముందుకు సాగుతూ ఉండగా ఏదో కళ ద్వారా, దర్శనం ద్వారా మీలో మరొకరికి జరగబోయే విషయం దేవుడు వారికి ముందే చూపించాడు. ఆ మాట మీరు వారికి తెలియజేసిన వెంటనే తమను తాము సరి చేసుకోవడానికి, ఒక గొప్పదైన ప్రమాదం నుంచి తప్పించబడడానికి అవకాశం దొరికింది. ఇది నేను చెప్పింది ఉదాహరణ కాదు, రియాలిటీ. వారికి ఎట్లా బయలుపరచబడింది? వారికి ఎందుకు బయలుపరచబడింది? వాళ్ళ దగ్గర 3 విషయాలు దాగున్నాయి. వాళ్ళు ముందు నిర్ణయం ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు,
వారు వేడుకున్నారు, ప్రత్యక్షపరచబడ్డారు. ఈ రోజున ప్రత్యక్షత కోసమైనటువంటి ఆరాటం తగ్గిపోయి జ్ఞానం కోసం ఆరాటం ఎక్కువైపోయింది. ప్రత్యక్షత జ్ఞానం రెండు ఒకటేనా? అయ్యా, చూడ్డానికి సమానంగా కనబడతాయి, చాలా వ్యత్యాసం ఉంది అక్కడ. జ్ఞానం కోసం ఆరాటం చాలా ఎక్కువైంది ఈ రోజున, కానీ ప్రత్యక్షత కోసం ఆరాటం తగ్గింది. మర్మాల యొక్క ప్రకటనలో ఆసక్తి పెరిగింది, కానీ వాటి గ్రహింపు కోసమైన ప్రత్యక్షతలో ఆసక్తి తగ్గింది. నమ్మడం విన్నారా? మీరు గమనించండి, చాలా చోట్ల నేను చూస్తూ ఉంటా, మేము తలరాయి బోధిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న చోటుకి వెళ్ళి మన విశ్వాసులు ఒకటే ఒక ప్రశ్న అడగండి, తలరాయి అంటే ఏంటిది? మాట విన్నారా? తలరాయి అంటే ఏంటిది అంటే ఏం చెప్తారు చెప్పండి? గెస్, ఊహించండి, గట్టిగా చెప్పండి. మీరేం వీడియోలో పడతలేరు, మిమ్మల్ని ఏమనరు. మేఘం వచ్చింది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత అయ్యా దేవుడే, అదే అదే మేఘము దేవుడు అన్నీ ఒకటే. తర్వాత అంటే ఏంటిది? తర్వాత ఏంటిది? నాకు నేను అడిగిన ప్రశ్న 4-5 ముక్కలు, మీరు ఒక్కటే ముక్క చెప్పినారు. ఇంకా నాకు బయలు అంటే బోధించుటలో లోపం లేదు, ప్రత్యక్షతలో గ్రహించడం లోపాలు వచ్చినాయి ఈ రోజున. ఎందుకంటే ప్రజలకి ప్రత్యక్షత ఆ మాటను గురించి, దాని ప్రాధాన్యతను గురించి నిజంగా అవగాహన కలుగుతుంటే ఏర్పడుతుంది నాకు. దట్ ఈస్ ఎ రియల్ డిఫరెన్స్ మేకర్. నీకు ప్రత్యక్షత ఉంటే వర్తమానం దగ్గర నువ్వు పట్టుకోగలుగుతావు. బ్రహ్నం గారి వర్తమానం చదివితే నీ బయలుపరచబడుతుంది. ఎక్కడ? నీకు ప్రత్యక్షతలు ఉన్నత స్థాయి పొందినప్పుడు. ప్రత్యక్షత లేదనుకో, నీకు ఇక అరటిపండు తోలొలిసి దాన్ని జ్యూస్ చేసి నోట్లో పోసే ఒక కాపర్ వచ్చినా సరే అర్థం కాదు. కరెక్టేనా? సరే, నేను మళ్ళీ అడుగుతా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకురా సరైందా కాదా అని పుస్తకం వచ్చింది, అవునా? అది రాగానే నువ్వేం గ్రహిస్తావు? ఏం చేస్తావు? క్రియాత్మకంగా ఏం చేస్తావమ్మా? బాప్తిసం సరి చేసుకుంటావు. కరెక్టేనా? అయిపోయి 7 ముద్రలు ఏదైనా క్రియాత్మకంగా ఏం చేసావు? 7 ముద్రల తర్వాత క్రియాత్మకంగా ఏం చేసావు? నేను ప్రత్యక్షత విజయం అని చెప్తాడు. చాలామంది నిద్ర వచ్చినాయి. నీకు అర్థం కాగలగల, నీకు ప్రత్యక్షత ఉంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పగలిగి ఉండేవాడు. దిస్ ఈజ్ అ రియల్ డిఫరెన్స్ మేకర్. సార్వత్రిక ప్రత్యక్షత వచ్చింది, దాని గురించి ఆమె ప్రవక్త ద్వారా వచ్చేసింది. వ్యక్తిగత ప్రత్యక్షత ఎక్కడి వరకు వచ్చింది? ఏదైతే విమోచన గ్రంథం అని చెప్పబడిందో దాని వలన క్రియాత్మకమైన మార్పులు ఏవి అని అడిగితే అసలు ఏవేవి రావాలో చెప్తే నాకు నిజంగా చాలా స్వరాలను వినమలేదు ఎక్కడ కూడా. బికాజ్ ఎందుకో ప్రత్యక్షతను పెంచుకోవడానికి ప్రత్యక్షత ఎలా పెరగాలి, దాని ప్రాముఖ్యత ఏందో చాలామంది బోధించుకుంటే నాకు ఏర్పడుతుంది. అసలు హౌ టు బిల్డ్ ద రెవల్యూషన్. యోసేపుకు తెలియపరచబడినప్పుడు ఎలా తెలుసుకోగలిగాడు? దానియేలుకు తెలియపరచబడినప్పుడు ఎలా తెలుసుకోగలిగాడు? నీకు తెలియదు ఈ విషయాలు ఎలా తెలుసుకోగలుగుతావు? బైబిల్లో అన్ని దాచిపెట్టబడ్డాయిగా. దాన్ని లాక్కొని పొందుకొని అదే మార్గాన్ని పట్టుకున్నప్పుడు మనకెందుకు ప్రత్యక్షపరచబడదు? క్రియాత్మక మార్పులు ఏమి నాన్న? సరే నేను అడుగుతున్నా, తలరాయిని గురించి నీకు పూర్తి ప్రత్యక్షత వచ్చిన తర్వాత క్రియాత్మక మార్పులు ఏం జరగాలి నీలో? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ రెవల్యూషన్ లీడ్స్ టు యాక్షన్. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ప్రత్యక్షత క్రియ వైపు తీసుకెళ్తుంది. దేవుడికి ఫలాలు పూలు కాదు ఇవ్వాల్సింది, జంతువు అన్న ప్రత్యక్షత రాగానే నరకాల యాక్షన్ క్రియ వైపు అడుగులేసింది. కరెక్టేనా? ఇక్కడ ఉన్నటువంటి మనం ఇంతకుముందు రాజు గురించి చూసాం, యోషియా అనే రాజు గురించి. అతనికి ఒకవేళ ప్రత్యక్షత బాగుండుంటే 5 మార్ల కంటే ఎక్కువ కొట్టేవాడు బాణాన్ని కింద. తక్కువ ప్రత్యక్షత తక్కువ క్రియకు దారితీసింది, ఎక్కువ ప్రత్యక్షత ఎక్కువ క్రియకు దారితీస్తుంది. ఈ రోజున మన జీవితంలో ఎక్కువగా క్రియాత్మక మార్పులు ఎందుకు లేవంటే అసలు ఆ క్రియాత్మక మార్పులకు సరిపడే కన్జ్యూమర్ రైట్ రెవల్యూషన్ లేదు, ఆ స్థాయి ప్రత్యక్షత లేదు.
లోవర్ ద రెవల్యూషన్, లోవర్ ద వర్క్స్. ప్రత్యక్షత అధికమవుతున్న కొలది క్రియలు అధికమవుతూ ఉంటాయి. ఉదాహరణకు చూపిస్తా, జాగ్రత్తగా గమనించు. జానుగాడు, షాలేంగాడు, వీళ్ళిద్దరికి కోటి రూపాయలు వస్తుంది. ఇద్దరికి కోటి. వీడికో 3 పిల్లలు, ఆడుకో 3 పిల్లలు. నవబాక సిగ్గుపడుతున్నాడు పిల్లలు అనగానే. షాలేంగాడు సిగ్గుపడుతున్నాడు. జాగ్రత్తగా వచ్చి వీళ్ళిద్దరిలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా దేవునికి వాక్య విషయంలో ప్రేరేపణ బట్టి ప్రజలకు సహాయం చేయాల్సిన అవకాశాలు, ఆపర్చునిటీ ఇద్దరికి సమానంగా ఉన్నాయి. మంచిగా వినండి. ఎత్తబాటును గురించినటువంటి ప్రత్యక్షత జానుగానికి ఎక్కువ ఉంది, వాళ్ళకి తక్కువ ఉంది. మంచిగా వినాల. ఎత్తబాటును గురించిన ప్రత్యక్షత, ఆ యొక్క ఏది పరలోకపు యొక్క రాజ్యమును గురించిన ప్రత్యక్షత వీడికి ఎక్కువ, వాడికి తక్కువ ఉంది. ఇది వాళ్ళిద్దరిలో ఎలాంటి క్రియాత్మక మార్పులు తీసుకొస్తా తెలుసా? ఎక్కువ ప్రత్యక్షత కలిగినోడు ఈ భూమి మీద నాదంటూ ఏది ఉంచుకోకూడదు అని సమస్తాన్ని అమ్మి పరలోకపు సంపదను అడుగులేస్తాడు వీడు. ప్రజలకు సేవ చేయడంలో కానీ, దైవ సంబంధమైన కార్యాలకు కానీ ఈ వెనుకాడకుండా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇది దేన్ని బట్టి చేయగలుగుతున్నారు అంటే డబ్బులు ఎక్కువ కాదు, ప్రత్యక్షత ఎక్కువ. ఏ ఎత్తబాటు ఇప్పుడు కాదు, ఎప్పుడో, మళ్ళీ రేపటి దిన మా పిల్లలకి ఎట్లా సరిపోదో. ప్రత్యక్షత సంకుచితంగా ఉన్న చోట క్రియలు సంకుచితం అవుతున్నాయి. విశ్వాసి భక్తి జీవితం ఎదగకపోవడానికి జ్ఞాన విషయంలో పేపర్లు నింపుకుంటూ ఎదుగుతున్నామేమో కానీ క్రియాత్మకంగా మార్పులు రావడానికి ప్రత్యక్షత అసలు చేసిన కారణం. ద మోర్ ద రెవల్యూషన్, ద మోర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దైవ సంబంధమైన కార్యాలు అంత అధికంగా జరుగుతాయి. ఇది స్టెఫెన్ కూడా అట్లాంటి వాడే. రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు అతని ప్రత్యక్షత ఉన్నతమైనటువంటిది. నేను ఎట్లా, నా కుటుంబీకులు ఎట్లా, ఇది లేదు. వీరి చూపంతా అక్కడ వైపు నడుస్తూ ఉంది. భూలోక విషయాలపైన మనకు కలిగిన ఆలోచన, జ్ఞానము, వివేచన, ప్రత్యక్షతల కంటే పరలోక సంబంధమైన విషయాల పట్ల ప్రత్యక్షత చాలా చిన్నది ఈ రోజున క్రైస్తవులు. ఎవ్రీ రెవల్యూషన్ షుడ్ లీడ్ టు పర్టికులర్ యాక్షన్. ప్రతి ప్రత్యక్షత దాని సంబంధమైనటువంటి క్రియ వైపు అడుగులు వేయాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ జడలేసుకోవద్దు, కరెక్టేనా? ఎందుకు వేసుకోకూడదు? ప్రత్యక్షత దొరికితే జిందగీలో వేసుకోదు బిడ్డ. ఇంకా వేసుకుంటుందంటే దానికి కారణం ఏంటంటే ప్రత్యక్షత దొరకలే. కరెక్టేనా? బైబిల్ కూడా చూపిస్తే జడలు వేసుకోవడం అనేది వేశ్య వృత్తిలో ఒక భాగమనియు, తనను అవమానపరచున్నటువంటి కొన్ని క్రియలకు కారణమనియు, సరైన రీతిలో నేను ప్రత్యక్షత నేను చెప్పడం కాదు, ప్రత్యక్షత ఆ అమ్మాయికి అర్థమైనప్పుడు ఎప్పటికీ చేయదిగా. ద మోర్ ద రెవల్యూషన్, ద మోర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ దట్ లైస్. అందుకే ప్రార్థన చేయండి, ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది అని చెప్పడం గల కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్నవాడే ప్రార్థన చేస్తాడు, వేడుకుంటాడు. ఇవి రెండు ఒక చోట ఉండి ముందు నిర్ణయం అనేది జోడించబడినప్పుడు ప్రత్యక్షత ఉత్పన్నమవుతుంది, జీవితాలు మార్చబడుతున్నాయి. ప్రత్యక్షత మాత్రమే నిన్ను నన్ను మార్చగలిగేది, విజయాలను గ్రహించేది, లేదా మనల్ని పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టేది కూడా ప్రత్యక్షతే. ఇదే మనల్ని అన్యుల నుంచి, మనల్ని సంఘశాఖల నుంచి, మనల్ని వర్తమానంలోనే కొంతమంది నుంచి, మిగిలిన వెండి పరిచయలు, వేరే వేరే పరిచయాల నుంచి వేరువేరుగా ప్రత్యేకంగా మనం నిలబెట్టగలుగుతుందే ప్రత్యక్షత. మనం పోరాటం చేయాల్సిన ప్రత్యక్షత కొరకే, అంతేనా కదా? ప్రత్యక్షతను సామాన్యంగా తీసుకోబాకండి అయ్యా. ఇంకా దీని గురించి చెప్పాల్సిన చాలా ఉన్నాయి. దేవుడు ఉద్దేశం ముందుకు సాగిపోదాం. ప్రత్యక్షతలో రిలయబిలిటీ ఉంటుంది, అంటే ఎలా దాన్ని కొలవగలగల. మళ్ళీ ప్రత్యక్షతలో రకాలు కూడా ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి. ఇవేమీ తెలియకుండానే ఊరికే ప్రత్యక్షత వచ్చేసిందంటే సరిపోదు. నిజంగా ప్రత్యక్షత వస్తే క్రియలు ఉంటాయి, అక్కడ ఏర్పడతాయి. అక్కడ
ప్రత్యక్షత వచ్చినా కూడా క్రియలు లేవంటే వాళ్ళ ముందు నిర్ణయం లేనట్లు. ఫర్ ఎగ్జాంపుల్, నా మాట మంచిగా వినండి. నేను డేవిడ్ రాజు బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాను హైదరాబాద్కి. ఆయన మంచిగా పడుకున్నాడు, నాకు నిద్ర పడ్డలే, కూర్చున్నాను. నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకు హైదరాబాద్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. నేను వెంటనే షూ వేసుకున్నాను, బ్యాగ్ తీసుకొని చదువుకున్నా, పెట్టుకుంటున్నాను. నాలో ఆ క్రియలకు కారణం ఏంటంటే నాకు కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడతా ఉంది. అది నేను గ్రహించగలుగుతున్నాను దాన్ని. నేను గ్రహించున్న దాన్ని బట్టి నాకు క్రియలు ఆధారపడ్డాయి. ఆయన ఎందుకు రెడీ కాలేకపోతే ఆయన కళ్ళు పడుకొని ఉన్నాడు కాబట్టి దగ్గర రాగానే బ్రదర్ లేండి వచ్చిందని చెప్పాను అనుకో, ఏం చేస్తాడు ఆయన? అయితే రెండు జరగాల, ఏం కాదు కాసేపు పడుకోవాలా, లేదా అమ్ము దగ్గరకు వచ్చేసిందా అని ఏం చేస్తాడు? నేను చదువుకున్న దానికంటే వేగవంతంగా చదువుకుంటాడు. ఏ క్రియ అయినా సరే దాని ముందు ప్రత్యక్షతతోనే జరుగుతాయి. ఎందుకు ఏ క్రియాత్మకంగా ఎదగలేకపోతున్నాం? దాని గురించి ప్రత్యక్షత రాలేదని అర్థం. ప్రత్యక్షత కోసం పోరాడండి. మీరు వింటున్నారా? ప్రత్యక్షత కోసం పోరాడండి. ప్రత్యక్షత మీకు విజయాన్ని ఇచ్చేది. ప్రత్యక్షత ప్రతి ఒక్క వర్తమానాన్ని మీకు కొత్తదైన రీతిలో చూపించగలిగేది. ఏ ప్రత్యక్షత ఈ గడియ వర్తమానికి వచ్చిందో అదే మనకు కావాలి. వేరేదొద్దు, వ్యక్తిగతాలు వద్దు. ఆయనకి ఏది వచ్చిందో మనకు అది వస్తే చాలు. అదే మనల్ని పరలోక స్థలంలో కూర్చొని పెట్టగలిగేది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. తర్వాత బాగానే దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందుకు సాగిపోదాం. మోకరించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు సమీర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. దినమంతా మీ అపారమైన ప్రేమలో మీ శిశువులు కాపాడి ఇతని సశివులను ప్రభుత్వం మా జీవితం మరొకసారి సాయంకాల సమయంలో ప్రభుత్వం మీ ఆసనంలో చేరి నేను ఆరాధించడానికి ఇతను మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయంలో బట్టి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయా ప్రభుత్వం మనుషులకు ఇచ్చినటువంటి విధిలో మమ్మల్ని ఉంచారు. ఇదిగో నేను సృష్టించిన సృష్టికర్తను స్మరించుటే మనిషికి యొక్క విధి అన్నావు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఇదిగో మీరు స్మరించడానికి మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా పర్లోకినాన్న మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి మీకు వందనాలు తెలియదు. మేము ఎప్పుడు మా జీవితంలో విడిచిపెట్టకుండా ప్రభు అయితే దాన్ని అనుసరించే భాగ్యం మాకు అనుగ్రహించారు. అవును ప్రభు పర్లోకి ఈ కాలానికి ఇవ్వబట్టిన ప్రవక్త ద్వారా అయితే నన్ను మీరు అనుగ్రహించినటువంటి ఈ వర్తమానములు బట్టి మీకు వందనాలు తండ్రి. మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభు మీరు మాతో ఆత్మచేత ప్రభుత్వం నన్ను ప్రత్యక్షత ద్వారా మీరు మాట్లాడినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నన్ను మా జీవితంలో కూడా ప్రభుత్వం నేను ఇదిగో రాజతను ముందుగా నిర్మించబడినటువంటి స్థితిలో కలిగి ఉండాల్సింది ఉంది. ఇదిగో రాజతను ముందుగా ప్రభుత్వం ఇదిగో నీ సన్నిధిలో మేము భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభుత్వం నేను భయభక్తులు కలిగి ఉండి అతను ఉపవాసం ద్వారా ప్రభుత్వాలను ఆ ప్రత్యక్షతను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. అయా మరుగైనటువంటి విషయాలు ప్రభు ఇదిగో తన యోసేపులో ప్రభుత్వాలను మీరు బయలుపరిచిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయా పరలోక ప్రజలను ముందుగా ఆయన నీ అందు భయభక్తులు కలిగి ఉండి పాపము నుంచి పారిపోయినటువంటి వ్యక్తి అయిన ఆయన ఇదిగో రాజకీయాలైనా ఇదిగో ప్రభు మేము కూడా ప్రభుత్వాలైనా ముందుగా నీ సన్నిధిలో ప్రభావ నువ్వంటే భయభక్తులు కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రజలు ఆయన స్తోత్రాలు దానిని కూడా ప్రభుత్వం మీరు ఎత్తి చూపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు ఆయన. అయా తన ఇదిగో ముందుగా ప్రభుత్వం నీ సన్నిధిలో ప్రభావ ఇదిగో భయభక్తులు కలిగి ఉండి ప్రభుత్వం ఆయన ఆ కళ యొక్క భావంలో ప్రభుత్వం ఆయన మీరు ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతి స్తోత్రాలు. మా జీవితంలో మా బ్రతుకుల్లో నిత్యత్వం చేరడానికి ప్రత్యక్ష ద్వారా మేము పొందుకునే భాగ్యం అనుగ్రహించారు. భార్యగా ప్రభుత్వం ఇదిగో అయా ఈ కాలానికి పెట్టు ఆయా ప్రవక్తను ఆ వర్తమానం ద్వారా అయా తను ఆ వర్తమానం చదివేటప్పుడు ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించి అది కేవలం నీ భార్యకు అనుగ్రహించావు కనుక ప్రభు ఇదిగో అది మాకు ఇచ్చావు నాయన నీకు స్తోత్రాలు. దాన్ని పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అందులో సత్యాన్ని ఆయా మరుగైన విషయాలను చీకటిలో ఉన్నటువంటి దానిని ప్రభు వెలుగులోకి ప్రభుత్వం ప్రత్యక్ష ద్వారా మీరు అనుగ్రహించినటువంటి దేవుడివి నాయన. ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. ప్రజలకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో కూడినటువంటి ప్రతి పరిశుద్ధిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఆయన మందిరము ప్రభుత్వం ప్రత్యక్షత ద్వారా
అయ్యా అక్కడ ఉన్నామని ప్రభుత్వం తెలుసుకుని భాగ్యం మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. దయగల తండ్రి నాయన ఇంకా ప్రభు నీ దాసులు ఎత్తి పెట్టుకుని ప్రభావ మరుగైన విషయాల ద్వారా ఇదిగో ప్రత్యక్ష ద్వారా మరుగైన విషయాలు తెలుసుకుని భాగ్యం మాకు అనుగ్రహించండి. పరలోక ప్రసాదించి స్తోత్రం. విన్నది మేము ఏ పరిస్థితుల్లో అయ్యా తండ్రిని విడిచిపెట్టకుండా ప్రభు మంచి నేల మీద పడ్డటువంటి యొక్క ఆ విత్తనాల వల్ల ప్రభుత్వాలైనా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలభరితం చేయ భాగ్యం మాకు అనుగ్రహించండి. పరమ తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో మా జీవితంలో ప్రభుత్వం ప్రత్యక్షతలుగా ఏంటిదో అయ్యా మళ్ళా మీరు మాట్లాడిన స్థితిని బట్టి నీకు మేము ఆ ప్రత్యక్షతలు పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి మేము ఏమై ఉన్నామో ప్రభు, మేము ఏమైపోతామో ప్రభు, అయ్యా తండ్రి నా ప్రత్యక్షత తెలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. కేవలం మీ చిత్తాన్ని మా జీవితంలో సిద్ధింప చేయమని ప్రార్థన. సమస్త విషయంలో మీరు కృప చూపి నడిపించి మీ నామానికి మీరే మహిమ ప్రభావాలు పొందుకోమని అయా పరలోక ప్రచారం జరిగిన ప్రయాణం కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. దానికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ మీరు సమకూర్చిన విధానం బట్టి మీకే స్థితి స్తోత్రాలు అవుతుంది. అయా పరలోక ప్రచారం జరిగిన ఆరాధన కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటుంది. రానైన ప్రతి ఆటంకాన్ని ప్రభు యేసుక్రీస్తు దూరమవులు కాక పరలోక ప్రజ సహాయం చేయలేదు. ఆపత్తి కాలం మొరపెట్టి నువ్వు మొరలకు ప్రత్యుత్తరం ఇస్తాను సెలవిచ్చింది. అడుగుడి పొందుకుంటారని సెలవిచ్చింది దేవా. కట్టుడు తీయబడుతుందన్న వెతుకుడు దొరుకుతుందని సెలవిచ్చింది దేవుడు. సహోదరు జ్ఞాపకం ఆపరేషన్ అయిన సహోదరు జ్ఞాపకం అయ్యా నన్ను గాయం చేయబడి నేనే గాయం కట్టుబడి నేను ఆయన అయా విశ్వాసమని ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని సెలవిచ్చింది దేవానికి స్తోత్రం. అయ్యా త్వరగా ప్రభుత్వం కోరుకున్న భాగ్యం మాకు ఆయన ఆ సహోదరుడు కనుకరించమని ప్రార్థన. అయా పరలోక ప్రజలు ప్రయాణమంతట్లు ఇదిగో రేపు జరిగినటువంటి ప్రయాణమంతట్లు సుఖమైన ప్రయాణం అనుగ్రహించండి. ఇదిగో అయ్యా అతడు నన్ను నమ్మిన కనుక అతను పోషించదును, అతను సంరక్షించదును, అతను దీర్ఘాయుష్మంతులు చేస్తుందని సెలవిచ్చిన దేవుడు. మేము నిన్ను నమ్మాము కనుక ప్రభా మా ప్రయాణమంతట్లు సుఖమైన ప్రయాణం అనుగ్రహించమని ప్రార్థన. ప్రభుత్వం జరిగిన ఆరాధన మీ సోదరులు ఉంచుకో, నీ కృపలు భద్రపరిచి నీ ప్రసన్నత నీ సన్నిధి మాకన్నా ముందుగా ప్రభుత్వాన్ని బయలుపరచమని వాటన్నింటిని దూరపరిచి మీ నామానికి మీరే మహిమ కొంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము. ఆమేన్ ఆమేన్. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృపణకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృపణకై. విడువదేన నెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించెనే కృప. విడువదేన నెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలు. నీవే నమ్మదగిన నీవు మా పక్షమై నిలపే ఉన్నావు. నీవే నీవే నమ్మదగిన నీవు నా పక్షమై నిలచే ఉన్నావు. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా, నీ పరిశుద్ధ గ్రంథమును మేము ధ్యానించినప్పుడల్లా కూడా నీ పరిశుద్ధుల్ని ఈ ప్రపంచంలో ఉన్న మిగిలిన వారి నుంచి వేరు చేసింది ప్రత్యక్షత ఒకటే నాయన. ఆ పాయాల్లో ఉన్న వారిని కాపాడింది ప్రత్యక్షతే.
నాయన అనగదొక్కబడిన వారికి విజయాలు అనుగ్రహించింది ప్రత్యక్షతే ప్రభు. మరణపు అంచుల్లో ఉండగా వారిని కాపాడింది కూడా ప్రత్యక్షతే ప్రభు. ఆ ప్రత్యక్షతే మమ్మల్ని వేరు చేస్తూ ఉంది ప్రభు. దాని ప్రాముఖ్యతను గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షత కోసం మేము ఆరాటపడులాగున మేము ముందు నిర్ణయంలో ఉన్నవారం గనుక భయభక్తులు కలిగి ఉండి వేడుకొనుటలో నిజంగానే మీరు చెప్పిన రీతిలోనే ప్రభువ ఆజ్ఞ కొనసాగింపుగా సమస్తమును పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అల్పులం ప్రభువ, రక్త మాంసముల ద్వారా మేము దేన్ని పొందుకోలేము నాయన. వీటి గుండా పొందుకోగలిగిన దానివల్ల మాకు కలిగే ప్రయోజనమేమీ లేదు నాయన. కానీ పరలోకములో నుంచి నీ యొద్ద నుంచి మాకు ప్రత్యక్షపరచబడే సమస్తం వల్ల మాకు మేలు కలుగుతున్నది గనుక అలాంటి విషయాల్లో మాకు ధన్యత దయచేయమని, మా ఎడల కృపను కటాక్షమును కనపరచమని, నీ ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలపై మమ్మల్ని కూర్చుండబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. మా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేము ఏకీభవిస్తా ఉన్నాము దేవా, కనికరం చూపండి. అంతేకాకుండా నిజంగానే సర్జరీ ముగించబడినటువంటి కుమారుని కూడా పరిపూర్ణమైన స్వస్థతలో నడిపించినట్లు కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారి విషయంలో కూడా కృప చూపండి ప్రభు. రేపటి ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండండి ప్రభు. ఆ ప్రయాణంలో కూడా ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, అవరోధాలు లేకుండా ఉండేలాగా కృప చూపండి ప్రభు. మార్గములన్నిటినీ సరళం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అనేకులు పాలు పంపులు పొందుకుని ఉన్న విధానాన్ని బట్టి ఆయన వారి హస్తములు కూడా మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ స్థలాన్ని వదిలి ఇప్పుడు తిరిగి చేయబోతున్నటువంటి వీరు తిరుగు ప్రయాణంలో కూడా ప్రభు నీ యొక్క దూతలను కావలిగా ఉంచండి ప్రభు. ఏ సమస్య, ఏ ప్రమాదము కూడా జరగకుండా ఉండలాగిన, సాతానుగాడి ఏ తంత్రము నెరవేర్పు జరగబడకుండా ఉండలాగిన నీవే నీ హస్తము చేత నీ ప్రియమైన పిల్లల్ని కాపాడమనియు క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చమనియు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.